గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది క్వశ్చన్ డిబేట్. దిస్ ఇస్ యామిని. ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో పొత్తులు కుదిరాయి. కలిసి పోటీ చేయాలని టీడీపీ, జనసేన, బీజేపీ నిర్ణయించాయి. అయితే సీట్ల సర్దుబాటుపై ఇంకా స్పష్టత లేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటమే తమ లక్ష్యమని కూటమి నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎన్డీఏ వస్తే కేంద్ర కేబినెట్ లో పవన్ కు చోటు దక్కుతుందా? ఇదే నిజమైతే చంద్రబాబుకు పోటీ తప్పినట్లేనా? ఏపీలో కూటమి వ్యూహాలు పారేనా? అధికార వైసీపీని ఢీకొట్టి అధికారాన్ని హస్తగతం చేసుకోగలరా? కూటమిలోకి బీజేపీ ఎంట్రీతో వైసీపీ ఇరకాటంలో పడిందా? ఇదే వాటి క్వశ్చన్ డిబేట్ టాపిక్. దీనికి సంబంధించి మనకి అవైలబుల్ ఉన్నారు కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు, టీడీపీ నుంచి రఫీ గారు, అదేవిధంగా వైసీపీ నుంచి వెంకట సత్యం గారు, అనలిస్ట్ శివశంకర్ గారు. ఒకసారి నమస్తే అండి. సో ఒకసారి డిస్కషన్లోకి వెళ్దామండి. అయితే కనకమేడల ఏమన్నారు ఒక్కసారి చూద్దాం. ప్లీజ్ ప్లే. పొత్తు కుదిరింది. పొత్తు ప్రకారం మూడు పార్టీలు కలిపి దే విల్ ఇష్యూ జాయింట్ స్టేట్మెంట్ టుడే. ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు పార్టీలు కలిసి 2024 ఎలక్షన్లో కలిసి పోటీ చేస్తున్నాయి. సీట్లు కూడా అన్నీ కూడా వాళ్ళు మాట్లాడుకున్నారు. మళ్ళీ వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నారు. డెఫినెట్గా పొత్తుల్లో కొన్ని సీట్లు జనసేనకి, కొన్ని సీట్లు బీజేపీకి పార్లమెంట్లోనూ అసెంబ్లీని పోతాయి కనుక వాళ్ళల్లో అక్కడ ఏమిటి అక్కడ ఉన్న మా కేడర్ కూడా అందరం కూడా ఇది రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు కలిసి పనిచేయాలనుకుంటున్నాం కనుక కొంతమందికి ఇబ్బంది వచ్చినా కూడా పార్టీ నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ నిన్ను కూడా చాలామందితో మాట్లాడారు. ఇక్కడి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పంపించేయడానికి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఉండటానికి పొత్తులు అవసరం అనేటటువంటిది భావన మొదటి నుంచి కొనసాగుతున్నది. ఆ భావనకు అనుగుణంగా, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా, పార్టీల యొక్క ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకుండా ఈ మూడు పార్టీలు కలిపి కంటెస్ట్ చేస్తున్నాయి కనుక దానికి అనుగుణంగా పార్టీ శ్రేణులందరూ కూడా పనిచేయాలని చెప్పేసి గెలుపు ప్రాతిపదిక తీసుకుని ఆ గెలుపు లక్ష్యంగా పెట్టుకుని సీట్లు నిర్ణయించుకోవడానికి మూడు పార్టీలు అంగీకరించాయి. కూటమి తరఫున మళ్ళీ ప్రణాళిక మేము విడుదల చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలనలో ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయింది, ఉనికి ఎలా కోల్పోయింది, 30 సంవత్సరాలు ఎట్లా వెనక్కి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని అన్నిటినీ ప్రజలు గమనించారు. మేము కొత్తగా వివరించాల్సిన అవసరం లేదు. అయినా కూడా ఆ విషయాలన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసి మేము ఎన్నికల్లో ముందుకెళ్తాం. అది జేపీ నడ్డా ట్వీటే కావచ్చు. మనకి మధ్యాహ్నం కనకమేడల టీడీపీ నేత ఆయన పొత్తుకు సంబంధించి, సీట్ల సర్దుబాటుకి సంబంధించి, ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయన కూడా మీడియాకి వెల్లడించడం మనం చూసాం మధ్యాహ్నం. సో అసలు ఒకసారి ఇప్పుడు డిబేట్లోకి వెళ్దాం. మనకి ఇందాక పరిచయం చేసినట్టుగా టీడీపీ వారి దగ్గరికి వెళ్దాం. ఒక్కసారి రఫీ గారి దగ్గరికి. రఫీ గారు నమస్తే అండి. రఫీ గారు. హలో రఫీ గారు వినపడుతుందండి? నాకు వినిపిస్తోందండి. మీకు వినిపిస్తోందా? నాకు వినిపిస్తుంది. ముందు చెక్ చేయరే బిఫోర్ ది మీటింగ్. వినిపిస్తోంది కదండి? ఓకేనండి. రఫీ గారు ఫైనల్ గా పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. సీట్లు కూడా ఎవరైనా తీసుకుంటారో మీ కూటమిలో, బీజేపీకి ఎన్ని, టీడీపీకి ఎన్ని అండ్ జనసేనకి ఎన్ని అనేది కూడా కన్ఫర్మ్ అయిపోయింది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించి ఎలా స్పందిస్తారు? అండ్ జేపీ నడ్డా ట్వీట్ కి కూడా సంబంధించి నెక్స్ట్ మిమ్మల్ని అడుగుతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి చెప్పండి. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మా పార్టీ చాలా లోతుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడంలో పొత్తులో ఉంది కాబట్టి వాళ్ళకి కొన్ని సీట్లు ఇవ్వాలా. అంతకుముందు జనసేన పార్టీకి కొన్ని సీట్లు ఇచ్చాం, అలాగే ఇప్పుడు బీజేపీకి ఇచ్చాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనని అందం చేయాలంటే ఖచ్చితంగా ఈ పొత్తులు అవసరం. లేకపోతే మనం చూసాం కదా, మన శాసనమండలి ఎన్నికల్లో అతను చేసినటువంటి దౌర్జన్యాలు, దొంగ ఓట్లు, చదువు లేని వాళ్ళని ఓటర్లుగా చేర్పించడం, అవన్నీ చూసాం. తిరుపతి ఉప ఎన్నికలో చేసినటువంటి దౌర్జన్యాలు, అవన్నీ కూడా ఎంతమంది ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారో చూసాం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా పార్టీ వాళ్ళ మీద దాడులు, మాచర్లలో బొండా ఉమా గారి మీద, బుద్ధా వెంకన్న గారి మీద కారులో వస్తూ ఉంటే కారు ఆపి దుంగలతో కారుని బద్దలు కొట్టినటువంటి పరిస్థితులు, నామినేషన్ వేస్తానంటే బయలుదేరితే నామినేషన్స్ ఇచ్చుకోవటం, ఏకగ్రీవాల కోసం బలవంతంగా విత్డ్రాల్ చేయటం, ఇవన్నీ కూడా అరాచకాలు ఎన్నికల్లో చూసాం. ఈ అరాచకాలని మనం ఇతని అరాచకాలను ఎదుర్కోవాలంటే
ఖచ్చితంగా మాకు బీజేపీ సహకారం అవసరం అని చెప్పి గుర్తించాం. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి కూడా మేము గుర్తించాం. ఎందుకంటే ఇతను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశాడు, పోలవరాన్ని పడకబెట్టాడు, అసలు రోడ్లు లేవు, ఫ్యాక్టరీలు లేవు, కంపెనీలు లేవు, ప్రజల మీద భారాలు వేశాడు, పన్నులు వేశాడు, ఛార్జీలు వేశాడు, రకరకాల ట్యాక్సీలు వేసి జనాల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. నిన్న ఈ ఎవరైతే ఈ మైనింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక యూనియన్గా ఏర్పడి గ్రానైట్ పరిశ్రమ మేము మూసేస్తున్నామని చెప్పి ప్రకటించారు. మొత్తం వ్యవస్థల్ని నాశనం చేశాడు. అలాగే స్కూళ్ళు విలీనం పేరు మీద 7-8 స్కూళ్ళు మూసేశాడు. ఇంగ్లీష్ పేరు మీద పిల్లలందరినీ డ్రాప్అవుట్కి కారణమయ్యారు. 4 లక్షల మంది పిల్లలు డ్రాప్అవుట్ అయిపోయారు. కాబట్టి అతను ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవి కూడా అమలు జరపలేదు. మొత్తం సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతాడని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతే కదా, మహిళలు కూడా కొంగు బిగించి ఇవాళ అతను వస్తే నువ్వు ఆ రోజు ఏం చెప్పా ఇప్పుడు ఏం చెప్తున్నావు అని చెప్పి అడగడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని అతను రోడ్ల మీద తిరగకుండా హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. 2 కిలోమీటర్లైనా 5 కిలోమీటర్లైనా అతనికి రోడ్ల మీదకి వస్తే జనం నిలదీస్తారనే సంగతి అతనికి తెలుసు. అందుకనే పరదాలు కట్టుకొని చెట్లు నరికిచ్చేసి 2000 మంది పోలీసులు పెట్టి ఊరంతా కర్ఫ్యూ పెట్టి ఆ జిల్లాలో సెలవులు ఇచ్చి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ స్కూల్ బస్సులు అన్ని కూడా తరలించి ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి రఫీ గారు ఇలాంటివన్నీ కూడా ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా పరిష్కారం ఈ కూటమి అంటారు, అంతే కదా? ఖచ్చితంగా. ఎందుకంటే అతను మామూలు వ్యక్తి కాదు, మామూలు ముఖ్యమంత్రి కాదు. ఇప్పుడు కర్ణాటకలో ఎన్నికలు జరిగినాయి, అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, బీజేపీ అధికారంలో ఉన్నాయి, ఎన్నికలు జరిగినాయి. అలాగే తెలంగాణలో కూడా ఎన్నికలు జరిగినాయి. అటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, ఎన్నికల్లో పోట్లాడారు, గెలిచారు, అధికార మార్పిడి జరిగింది. కానీ ఇక్కడ అలా కాదు. ఇతను ఆ టైప్ ముఖ్యమంత్రి కాదు. దేశంలోనే ఒక అరాచకమైనటువంటి ముఖ్యమంత్రి మనం చూసాం కదా. ఎక్కడైనా ఎవరైనా ఈ దేశంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇప్పుడున్న మోడీ వరకు ఎవరైనా 500 కోట్లతో తను ఉండటం కోసం ఒక బిల్డింగ్ కట్టుకున్నారా? ఎక్కడైనా అలాంటి రాజప్రసాదం కట్టుకున్నారా? ఇతను పేద ప్రజల ప్రతినిధి అంటాడు, మిగతా వాళ్ళని పెత్తందారులు అంటాడు. ప్రతి ఊర్లో ఒక ప్యాలెస్ ఉంది. 10 సిటీల్లో 10 ప్యాలెస్లు ఉన్నాయి అతనికి. అతను పెద్ద ధనవంతుడు, ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద ధనిక ముఖ్యమంత్రి. కాబట్టి ఇతను ఎదుర్కోవటం అంటే ఖచ్చితంగా మాకు బీజేపీ సహకారం మేము కావాలని చెప్పి గుర్తించాం. ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని చెప్పి గుర్తించాం. ఈ ప్రాతిపదికన మేము పొత్తులు పెట్టుకున్నాం. రఫీ గారు, జేపీ నడ్డా ట్వీట్ చూశారు కదా, సో వాళ్ళు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్టుగా చెప్తున్నారు. అంతే, మీరు జాయినింగ్ ని వాళ్ళు మనస్ఫూర్తిగా తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు ఎన్డీఏలో. సో మరి దీని గురించి మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ, దేశంలోనే చాలా సీనియర్ పొలిటీషియన్. ఆయన మనం గతంలో ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ అంతకుముందు యూపీఏలో ఉన్నప్పుడు కానీ అనేక సంవత్సరాలకి ఆయన ఆజ్యం పోసాడు, అనేక సంవత్సరాలకి ఆజ్యుడయ్యాడు. ఈ డిజిటల్ పేమెంట్స్ ఇవాళ ఎక్కడికి వెళ్ళినా సరే కూరగాయల బండి దగ్గర కూడా డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయంటే ఆ రోజు నోట్లు రద్దు చేసినప్పుడు దాని కమిటీకి చైర్మన్గా ఉండి చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి సలహా ఇచ్చాడు. ఇవాళ ప్రజలకు అది ఎంతో ఉపయోగపడతా ఉంది. కాబట్టి ఒక కేంద్ర ప్రభుత్వంలో నడుపుతున్నటువంటి ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి అయితే అది దేశానికే ప్రయోజనం. రాష్ట్ర ప్రయోజనాలు ఎలాగో దేశానికి సంబంధించినటువంటి విజన్ కూడా, విజన్ 2040 ఆయన మొన్న కేంద్ర ప్రభుత్వ 2050 అనుకుంటా కేంద్ర ప్రభుత్వానికి ఒక డాక్యుమెంటేషన్ కూడా నీతి ఆయోగ్ ఇచ్చాడు. ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు, పరిపాలనా దక్షకుడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని వెల్కమ్ చేశారంటే జేపీ నడ్డా గారు చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి సీనియారిటీ, ఆయనకు ఉన్నటువంటి విజన్ దృష్ట్యా వెల్కమ్ చేశారు. అండ్ ఇప్పుడు రఫీ గారు పొత్తు అయితే కన్ఫర్మ్ అయిపోయింది. సీట్ల గురించి కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక 145 అసెంబ్లీ సీట్ ఏమో టీడీపీకి అని, మిగిలినవి జనసేన, బీజేపీ పోటీ చేస్తారు. ఆల్రెడీ 24 కన్ఫర్మ్ చేసి పెట్టారు జనసేనకి. సో బీజేపీ కోసం వాళ్ళు ఒక 2 త్యాగం చేస్తున్నారు అన్నట్టుగా వినిపిస్తోంది. ఇలాంటి స్పెక్యులేషన్స్ అన్ని కూడా వినిపిస్తున్నాయి.
అండ్ ఎంపీ సీట్స్ విషయానికి వస్తే కూడా వాళ్ళు ఒకటి డ్రాప్ అయి బీజేపీకి ఇస్తున్నారు, ఇలాంటి ఊహాగానాలన్నీ వస్తున్నాయి, అంటే 5 లేక 6 అన్నట్టు. సో మరి దీనిపైన ఎలా స్పందిస్తారు? అండ్ ఇక్కడ ఒక్కటి మీకు ప్లస్ అనుకోవచ్చు, కాకినాడ నుంచి ఎంపీగానే పవన్ పోటీ చేస్తారు అనేది కూడా ప్రచారం జరుగుతోంది. అంటే ఇక్కడ సీఎం ఎవరవుతారు అనే ఈ కాన్ఫ్లిక్ట్ కి సంబంధించి ఒక పరిష్కారం వస్తుందేమో ఒకవేళ నిజంగానే కాకినాడ నుంచి ఎంపీగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే. చెప్పండి. ఇప్పుడు మీరు 2 క్వశ్చన్స్ వేశారు, ఒకదాని తర్వాత ఒకటి చెప్తాను. సీట్ల విషయంలో ఎటువంటి ఊహాగానాలకి అవకాశం లేదు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఇందాక టెలికాన్ఫరెన్స్ లో తెలుగుదేశం ముఖ్య నాయకులకు అందరికి కూడా మాకు ఆయన తెలియజేశారు. అదే చెప్తున్నాను మేడం. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే బీజేపీకి మనం 5 పార్లమెంట్ సీట్లు ఇచ్చాం, 6 అసెంబ్లీ సీట్లు ఇచ్చాం. బీజేపీ వాళ్ళు 6 పార్లమెంట్ అడిగారు. అంతకుముందు జనసేనకి కేటాయించినటువంటి 3 పార్లమెంట్లో జనసేన 1 సీటు బీజేపీకి ఇస్తుంది కాబట్టి 6 పార్లమెంటు 6 అసెంబ్లీ బీజేపీ పోటీ చేస్తుందని చెప్పి డిక్లేర్ చేశారు. అంతకు ముందే మేము 24 సీట్లు జనసేనకి కేటాయించాం. అందులో 5 సీట్లు పవన్ కళ్యాణ్ గారు అభ్యర్థులను కూడా ప్రకటించాడు. ఇక రేపో మాపో మిగతా కూడా ప్రకటిస్తాడు. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయం. ఇక దీంట్లో ఊహాగానాలకు అవసరం లేదు. ఏదో ఓకే, అయితే ఫైనల్ గా రఫీ గారు 6 పార్లమెంటు అసెంబ్లీ ఏమో 5 అంటారు, అంతేనా? దానికి క్లారిఫికేషన్ కావాలండి. కాదండి, నేను చెప్పింది మీరు వినరేంటి? చెప్పండి. 6 అసెంబ్లీ రాసుకోండి, 6 అసెంబ్లీ, ఓకే, 5 పార్లమెంటు మేము బీజేపీకి ఇచ్చాం. కానీ బీజేపీ వాళ్ళు 6 పార్లమెంట్ కావాలన్నారు. మేము అంతకు ముందు జనసేనకి కేటాయించిన 3 పార్లమెంట్లో 1 పార్లమెంటు సీటు జనసేన బీజేపీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అప్పుడేమైంది? 6 పార్లమెంటు 6 అసెంబ్లీ సీట్లు బీజేపీ పోటీ చేస్తుంది. జనసేన 24 అసెంబ్లీ 2 పార్లమెంటు పోటీ చేస్తుంది. తెలుగుదేశం 145 అసెంబ్లీ 17 పార్లమెంటు స్థానాలు పోటీ చేస్తుంది. ఇది ఫైనల్. ఇది చంద్రబాబు గారు చెప్పిన మాట. ఇంకా మీకు దీని మీద డౌట్ ఉందా? ఓకే, అయితే 17 ఎంపీ సీట్స్ 145 అసెంబ్లీ అంటారు, అంతేనా? అసెంబ్లీ. రెండో క్వశ్చన్ కి జవాబు చెప్తా. ఇది పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేసే విషయం మీద మీరు ఒక క్వశ్చన్ అడిగారు. ఏదో ముఖ్యమంత్రి పదవి కోసం అదేదో తేలిపోయింది. అసలు అలాంటి సబ్జెక్ట్ ఏమి మా దగ్గర పెండింగ్ లేదు. మీ దగ్గర లేదు, కానీ మీ దగ్గర లేకపోవచ్చు. పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, ఆయన్ని నమ్ముకున్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేశారు కదా, బహిర్గతంగానే మాట్లాడారు కదా. ఇప్పుడంటే కొంచెం తగ్గింది అనుకోవచ్చు. ఏమండి, మాట్లాడిన వాళ్ళందరూ కూడా వైసీపీకి వెళ్ళిపోయారు. ఎవరైతే పవర్ షేరింగ్ గురించి, ముఖ్యమంత్రి గురించి, సీట్ల గురించి పవన్ కళ్యాణ్ గారికి సలహాలు ఇచ్చి ఆయన చెవిలో జోరులాగా చేరి ఆయన ఇబ్బంది పెట్టిన వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం బహిరంగ సభలో చాలా స్పష్టంగా చెప్తే వాళ్ళందరూ కూడా వైసీపీ దారి పట్టేశారు. ఇంకా ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు. ముఖ్యమంత్రి ఎవరైనా ప్రజలకు తెలుసు, మాకు తెలుసు, మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు లోక్సభకి పోటీ చేస్తారనేటువంటి ఒక వార్తని మీరు స్పెక్యులేషన్ చేశారు. అది నేను ఇప్పుడు దాన్ని నేను కన్ఫర్మ్ చేయలేను. ఎందుకంటే 2 రోజుల్లో సీట్లు ఎవరు పోటీ చేస్తారనేది ఉభయ నాయకులు ఇద్దరు స్పష్టం చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ విషయం తెలిసిపోతుంది. కాబట్టి నేను దాని మీద పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో పోటీ చేస్తారు ఎంపీకి ఇవన్నీ కూడా నేను చెప్పను. స్పెక్యులేషన్ మీద నేను ఒక అధికార పార్టీ దీని గురించి మాట్లాడలేదా టెలికాన్ఫరెన్స్ లో? దాని గురించి మాట్లాడలా. పవన్ కళ్యాణ్ గారు కాకినాడలో ఎంపీగా పోటీ చేస్తారనే దాని మీద చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడలేదు. కాబట్టి నేను అధికార ప్రతినిధిగా నేను ఆ విషయం నేను ధృవీకరించలేను. ఓకే రఫీ గారు, ఒక్కసారి మనం కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. తులసిరెడ్డి గారు, ఫైనల్ గా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. అఫీషియల్ గా బీజేపీ కూడా అనౌన్స్ చేసింది, ట్వీట్ చేశారు జేపీ నడ్డా, అదే విధంగా లేఖ కూడా రిలీజ్ చేశారు. మీరు ఎలా స్పందిస్తారు? మరి రాష్ట్రంలో ఆల్రెడీ ప్రాంతీయ పార్టీలన్నీ బీజేపీ చేతిలో ఉండేటే. బీజేపీ చేతిలో కీలుబొమ్మలు, బీజేపీ చేతిలో కవాలీలు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. కాబట్టి ఊరికే ప్రాంతీయ పార్టీ పేరే కానీ ఇవన్నీ బీజేపీ పార్ట్ అండ్ పార్సల్ వచ్చేసి
కొన్ని డైరెక్ట్ పొత్తులు, కొన్ని ఇండైరెక్ట్ పొత్తులు, కొన్ని ప్రత్యక్ష పొత్తులు, కొన్ని పరోక్ష పొత్తులు, కొన్ని ఎన్నికల ముందు పొత్తులు, కొన్ని ఎన్నికల తర్వాత పొత్తులు. కాబట్టి ఓవరాల్ గా బీజేపీలో అంటే టీడీపీ, జనసేన, జగన్ పార్టీ ఈ 3 పార్ట్ అండ్ పార్సల్. కాబట్టి అది పెద్దగా సెపరేట్ గా మేము మీరు వేరే పార్టీలుగా చూడడం లేదు, బీజేపీ పార్ట్ అండ్ పార్సల్ గానే చూస్తున్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా ఏదో ఒక సంవత్సరం పాటు తప్పన చేసి 2019 ఎన్నికలకు ముందు కొంచెం టీడీపీ దూరమైంది, కానీ అంతకు ముందు 2014 నుంచి అటు అధికారపరంగా టీడీపీ కేంద్రంలో మంత్రివర్గంలో ఉన్నారు, ఇటు రాష్ట్రంలో మంత్రివర్గం ఉన్నారు. వైకాపా వచ్చేసి పరోక్ష సహకారం చేస్తామన్నది 2019 నుండి మళ్ళీ అదే విధంగా అన్ని పార్టీలు సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ, వ్యవసాయ చట్టాల విషయంలో కానీ, రాష్ట్రపతి ఎన్నికలు కానీ, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కానీ, మణిపూర్ విషయంలో కానీ, 370 కానీ ప్రతి దాంట్లో వచ్చేసి అన్ని పార్టీలు సహకరిస్తున్నాయి మన రాష్ట్రానికి సంబంధించినట్టు. కాబట్టి దేశంలో రాష్ట్రపతి ఎన్నికల్లో 100% బీజేపీ స్పాన్సర్డ్ క్యాండిడేట్ కి వచ్చిన రాష్ట్రం ఏకైక రాష్ట్రం 28 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్. ఈవెన్ బీజేపీ రాష్ట్రాలు కూడా రాలేదు, 100% వచ్చాయి ఇక్కడ. కాబట్టి ఈడ పెద్దగా దాని గురించి ఏదో పొత్తులు ఏదో గతంలో లేనట్టు ఇప్పుడు వచ్చినట్టు పెద్దగా చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ వైసీపీకి ఏం ప్రాబ్లం లేదంటారా ఈ పొత్తు కన్ఫర్మ్ అయిపోవడం వల్ల? ఈడ రెండు ఒకటి వచ్చేసి సరే ఓవరాల్ గా ఎన్నికల ముందు పొత్తు వలన మనం నాకు తెలిసి లాభం ఎవరికి నష్టం ఎవరికి అంటే బీజేపీకి లాభం, జనసేనకు లాభం, కాంగ్రెస్ కు లాభం, వైకాపాకు లాభం, టీడీపీకి నష్టం. నా అసెస్మెంట్ ఓటర్ల పరంగా చూసినప్పుడు బీజేపీకి లాభం. ఎందుకంటే వాళ్ళకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ అందరూ ఉన్నప్పటికీ డైరెక్ట్ గా వాళ్ళంటూ పోటీ చేస్తే ఒక ఎమ్మెల్యే సీట్ రాదు, ఒక ఎంపీ సీట్ రాదు, ఈవెన్ డిపాజిట్లు రావనేది వాళ్ళకు తెలుసు. కాబట్టి అది ఇప్పుడు పొత్తులో ఎన్నికల ముందు పొత్తులో పోయినప్పుడు కొన్ని ఎమ్మెల్యే సీట్లు, కొన్ని ఎంపీ సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది. మామూలుగా ఎత్తికినా ఒక్కటి రాదు, డిపాజిట్ కూడా పోతుంది. కాబట్టి బీజేపీకి అంతో ఇంతో లాభం. రెండవది వచ్చేసి జనసేన కూడా సరే ఒకవేళ బీజేపీ లేకుండా టీడీపీ జనసేన కాంబినేషన్ తో కూడా పోయేటి, ఒకవేళ బీజేపీ కాబట్టి జనసేనకు సొంతంగా పోతే వాళ్ళకు కూడా అదే బీజేపీకి వచ్చిన పరిస్థితి. బీజేపీ కన్నా వాళ్ళ ఓట్లు ఎక్కువ రావచ్చు కానీ సీట్లు రావు, గతంలో చూసాము, ఇప్పుడు కూడా అంతే. కాబట్టి వాళ్ళకు వచ్చేసి పొత్తులో త్రిముఖ పొత్తులో కానీ ద్విముఖ పొత్తులో కానీ వాళ్లకు కొన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి, అది వాళ్ళకు కొంచెం లాభం. కాంగ్రెస్ కు వచ్చేసి అటు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, ఇటు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు, వైకాపా వ్యతిరేక ఓట్లు, అటు బీజేపీ వ్యతిరేక ఓట్లు ఇప్పుడు కాంగ్రెస్ ను వచ్చేసి సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంది ఓటర్స్ కు. ఎందుకంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీకి వేస్తామంటే మళ్ళీ బీజేపీ రాష్ట్రానికి నంబర్ 1 ద్రోహి వచ్చేసి ద్రోహం చేసిన పార్టీ బీజేపీతో పొత్తు పెట్టినారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరికి వెళ్ళినప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గెలుచుకోవాల్సి వస్తుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎవరు అనుకుంటే మళ్ళీ అగైన్ వచ్చేసేసి కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ కు లాభం. నాలుగవది వైఎస్ఆర్ పార్టీ కూడా కొంత లాభం. వైఎస్ఆర్ పార్టీకి ఎందుకు లాభం అంటే కొంత మైనారిటీ ఓట్లలో అంతకుముందు బీజేపీ పొత్తు లేకుండా ఓన్లీ టీడీపీ జనసేన వరకు అయితే కొంత మైనారిటీ ఓట్లు, ముస్లింల ఓట్లు కానీ క్రిస్టియన్ ఓట్లు కానీ ఎస్పెషల్లీ ముస్లింల ఓట్లలో కొంత టీడీపీ జనసేన కాంబినేషన్ కు పడేటి. ఇప్పుడు ఆడ నష్టం జరుగుతుంది. ఓటర్లలో బీజేపీతో పొత్తు కారణంగా మైనారిటీ ఓట్లలో టీడీపీకి నష్టం జరుగుతుంది. అది వాళ్ళ ఓట్లు కొన్ని కాంగ్రెస్ కు కొన్ని వైకాపాకు పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు వైకాపాకు కూడా కొంత లాభం. కానీ నష్టం వచ్చేసి ప్రధానంగా ఓటర్ల పరంగా చూస్తే ఎక్కువ నష్టం టీడీపీకి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆలోచించాల్సి వస్తుంది, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఆలోచిస్తుంది, మైనారిటీ ఓట్లలో కూడా వచ్చేసి ఆలోచిస్తారు. కాబట్టి ఎక్కువ నష్టపోయేది టీడీపీనే. మరి ఎందుకు నష్టపోతా ఉండి చేసుకునేదంటే మరి పొత్తు పెట్టుకునేది తెలియదంటే తెలుసు. కారణం వచ్చేసి ఈ పక్క జగన్మోహన్ రెడ్డి దౌర్జన్యాన్ని తట్టుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క వాళ్ళకు బలం లేనప్పటికీ బీజేపీకి కేంద్ర ప్రభుత్వం యొక్క అవసరం ఉంటుంది, ఎన్నికల కమిషన్ కానీ బలగాలు కానీ అనేది ఒకటి. రెండవది ఆర్థికంగా కొంత ఏమైనా ఆదుకునే అవకాశం ఉంటుంది మూడవది జగన్ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి కాబట్టి దాన్ని వేగమే చేయొచ్చునేమో ఎన్నికలకు ముందే. ఇటు వివేకానంద రెడ్డి హత్య కేసు కానీ లేకుంటే ఆయన మీద ఉండే ఆర్థిక సంబంధ కేసులు కానీ లేదా మద్యం కేసులో కానీ దీంట్లో కొంత ఆయన వచ్చేసి ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉంటే చేయొచ్చునేమో అనే యాంగిల్లో టీడీపీ ఆలోచించింది. కానీ ఓటర్ల పరంగా చూస్తే కొంత టీడీపీకి ఎక్కువ నష్టం. మిగతా 4 పార్టీలకు ఏ మేరకు ఏ పార్టీకి అని చెప్పలేం. కానీ బీజేపీకి లాభమే, జనసేనకు లాభమే, కాంగ్రెస్ కు లాభమే,
తర్వాత వచ్చేసి వైకాపాకు కొంతమేరకు లాభం, నష్టం వచ్చేసి టీడీపీ అని నా అభిప్రాయం ఓటర్ల పరంగా. సరే, మిగతా కోణంలో ఆలోచించినప్పుడు మరి చెప్పలేం. ప్లస్ మైనస్ మెరిట్స్ డిమెరిట్స్ తీసుకున్నప్పుడు అది మరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఓకేనండి, ఒకసారి వైసీపీ వెంకట సత్యం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ టెక్నికల్ ఇష్యూ కారణంగా కాస్త లేట్ అయింది. టీడీపీ అధికార ప్రతినిధి అయినటువంటి రఫీ సార్ ఏం మాట్లాడారు, వాళ్ళు విన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కాంగ్రెస్ నేత పెద్దలు గౌరవనీయులైనటువంటి తులసిరెడ్డి గారు మాట్లాడినటువంటి విషయాల్లో కొంత వాస్తవం ఉండొచ్చేమో కానీ వైసీపీ మొట్టమొదటి నుండి కూడా చాలా క్లియర్ కస్టల్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడుతున్న విషయంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా ఒకటే అని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అది ఎంత మాత్రం అయితే వాస్తవం కాదని అయితే మాత్రం మేము కానీ మా పార్టీ తరఫున కనుక స్పష్టంగా చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వైసీపీ మొట్టమొదటి నుండి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవసరాలకు సంబంధించి మాత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి మాత్రమే మొట్టమొదటి నుండి కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత కొనసాగుతున్న పరిస్థితి ఉందని మొట్టమొదటి రోజు కూడా చెప్పడం జరిగింది. అంతే తప్ప బీజేపీతో కానీ ఎటువంటి సంబంధాలు లేదని మొట్టమొదటి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదే ఖండించినటువంటి పరిస్థితి కూడా మా ముఖ్యమంత్రి గారు మొదట్లో చెప్పిన పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అయితే టీడీపీ జనసేన అటువంటి పొత్తులకు సంబంధించి వాళ్ళ ఉద్దేశం మొట్టమొదటి నుండి కూడా పార్టీ పనిచేస్తున్నటువంటి నేపథ్యాన్ని విమర్శించడం పక్కన పెట్టి పూర్తిగా వైసీపీని గద్దెదించాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం ప్రజలందరూ కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం పెద్దలందరూ కూడా ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ప్రజలైతే స్పష్టత ఉంది, కేవలం వైసీపీని గద్దెదించాలన్నటువంటి ఉద్దేశం తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ పార్టీలు కలయిక లేదు అన్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి పరిస్థితి ఈ రోజు ఉందని స్పష్టంగా తెలుస్తుంది. మీరు గమనిస్తే 2 రోజుల నుండి 3 రోజుల నుండి కూడా ఢిల్లీలో చక్కర్లు కొడుతూ అటు టీడీపీ జనసేన సంబంధించినటువంటి పూర్తి స్థాయి అక్కడే ఉన్నటువంటి పరిస్థితులు, వాళ్ళు వాస్తవంగా చెప్పాలంటే వాళ్ళు పొమ్మన్నప్పటికి కూడా అక్కడే ఉంటూ పొత్తుల కోసం పాకులాడుతున్నటువంటి పరిస్థితి మనం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు మీడియా ఛానల్లో కానీ వార్తాపత్రికల్లో చూస్తున్నటువంటి పరిస్థితులు ప్రజలందరూ కూడా గమనిస్తున్న పరిస్థితి ఉంది. పొమ్మన్నారంటారా? ఎందుకంటే పొమ్మంటే ఇప్పుడు ఎందుకు అలా ట్వీట్ పెట్టునుంటారు అంటే మనం చూసాం కదా, ఒక ట్వీట్ చేశారు జేపీ నడ్డా అండ్ లెటర్ కూడా రిలీజ్ చేశారు కదా, పొమ్మన్నారంటారా? ఖచ్చితంగా అండి. చంద్రబాబు సంబంధించినటువంటి విషయాలు ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రభుత్వానికి కూడా గతంలో తెలిసింది. ఇది కొత్తగా కలయిక, కొత్తగా వెళ్తున్నటువంటి పార్టీ. చంద్రబాబు నాయుడు ఈ రోజే కొత్తగా ముఖ్యమంత్రిగా లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా వెళ్తున్న పరిస్థితి కాదు కదా. గతంలో కూడా కలయికను 2019 నుండి కూడా 2018లో కూడా కలిసి విడిపోయినటువంటి పరిస్థితులు వీళ్ళందరూ కూడా మొదటి నుండి ఉన్నటువంటి పరిస్థితి. అదే ఇప్పుడు కొత్తగా 1996 నుంచి ఉంది ఎన్డీఏలో అంటున్నారు కదా, అప్పట్లోనే ఉంది, తర్వాత మళ్ళీ బయటకు రావడం మళ్ళీ జాయిన్ అవ్వడం పరిస్థితి ఉంది. 1990 బహుశా సబ్జెక్ట్ కరెక్షన్ 98 గానీ ఇప్పుడు కలిసినటువంటి పరిస్థితి ఎన్డీఏలో అప్పుడే చేరారు. సో ఈ రోజు కొత్తగా చేరినటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత మోడీకి ఓటేస్తే లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే మోడీకి ఓటేసినట్లే. సో అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీని రాష్ట్రంలో రానివ్వకూడదు, మోడీని నమ్మకూడదు అన్నటువంటి మనిషి చంద్రబాబు నాయుడు మనిషి అందరికీ గుర్తున్నటువంటి పరిస్థితి. అలాగే ఇటువైపు జనసేన చూసుకుంటే పాచిపోని లడ్డు అంటూ చెప్పేసి ఎన్నో రకాలుగా బీజేపీ ప్రభుత్వాన్ని దయబట్టిన పరిస్థితి నుండి ఈ రోజు మళ్ళీ అదే ప్రభుత్వాన్ని కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి, రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదు. సత్యం గారు ఒకసారి అనలిస్ట్ శివశంకర్ గారు ఉన్నారు అందుబాటులో, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. బీజేపీ టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది, సీట్లు కూడా కన్ఫర్మ్ అయిపోయినట్టుగా ఇప్పుడు మనకి చెప్తున్నారు రఫీ గారు. సో ఒక్కసారి మీరు ఎలా స్పందిస్తారంటే టీడీపీ ఒకలా స్పందిస్తోంది, కాంగ్రెస్ ఒకలా స్పందిస్తోంది అండ్ వైసీపీ ఒకలా స్పందిస్తోంది. అనలిస్ట్ గా న్యూట్రల్ గా మీరేం చెప్తారు? ఎవరిపైన ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? బీజేపీ టీడీపీల ఈ పొత్తు ఇష్టం లేని పెళ్లిలాంటి. టీడీపీ క్యాడర్ కానీ బీజేపీ క్యాడర్ కానీ ఈ పొత్తు మెజారిటీ ఆఫ్ ది క్యాడర్ కి ఈ పొత్తు ఏమాత్రం ఇష్టం లేదు. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి మధ్యవర్తిత్వంతో ఈ పెళ్లి మొత్తానికి నిశ్చయించారు. సో ఈ నేపథ్యంలో జరగబోయే ఎన్నికల్లో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ వెనుక ర్యాలీ అవుతాయి అనుకున్న, అంటే అధికార పార్టీ మీద వ్యతిరేకతతో ర్యాలీ అవుతాయి అనుకున్న ఓట్లు కూడా కొన్ని తెలుగుదేశం పార్టీ పోయే అవకాశం, తెలుగుదేశం పార్టీ నష్టపోయే అవకాశం. సో ఓవరాల్ గా ఈ పొత్తు వల్ల ఎక్కువగా ఎంత నష్టం జరుగుతుంది అనేది, ఎంత శాతం నష్టం జరుగుతుంది అనేది పక్కన పెడితే అసలు ఎక్కువ నష్టం జరిగేది టీడీపీకే. మరొకటి నంబర్ ఆఫ్ సీట్స్ రెండు పార్టీలకి కలిపి 30 అసెంబ్లీ 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించినట్టు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన అయితే లేదు కానీ చెప్తున్నారు. బట్ బీజేపీ టీడీపీ నుంచి బీజేపీకి ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందా అంటే అది మనం
ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. చాలా చోట్ల టీడీపీ నుంచి బీజేపీకి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు. సో జనసేన టీడీపీ మధ్య ఓట్లు ట్రాన్స్ఫర్ అయినంతగా బీజేపీ టీడీపీ మధ్య ఈ ఎన్నికల్లో అయితే ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఏమాత్రం కనిపించడం లేదు. మరొకటి పొత్తు బీజేపీ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో కూడా 1996 నుంచి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉన్నదని చెప్పారు. తర్వాత మధ్యలో ఒకసారి వాజ్పేయి గారు 2014లో మళ్ళీ ఎన్డీఏలోకి వెళ్ళారు, మళ్ళీ బయటకు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు 2024లో అంటే ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి ఎన్డీఏలో జాయిన్ అవుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. గత ఎన్నికల్లో ముందు అంటే 2014లో పొత్తు తర్వాత 2019 ఎన్నికలకు ముందు విడిపోయినప్పుడు తెలుగుదేశం పార్టీ ఏ డిమాండ్లు అయితే చేసి విడిపోయిందో కనీసం వాటి మీద బీజేపీతో, కేంద్ర ప్రభుత్వంతోనో బీజేపీతో ఒక అధికారికంగా ఒక ప్రకటన చేయించాల్సింది తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ. అంటే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కోసం ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ గారు అయినా సరే బీజేపీ చేత ప్రత్యేక హోదాకు సంబంధించి ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే ఏమి వస్తారనేది చెప్పించవలసింది. అలాగే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రకు సంబంధించిన అప్పట్లో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామన్నారు, అది కేవలం జిల్లాకి 50 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు, దాని మీద ప్రకటన చేయించవలసి ఉంటుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పట్ల చూపించిన వివక్ష, ముఖ్యంగా రైల్వే జోన్ కి సంబంధించి, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి వీటన్నిటిపైన ఏదో ఒక ప్రకటన చేయించిన తర్వాత వీళ్ళు సీట్స్ షేరింగ్ కి వెళ్తే వీళ్ళకి లాభం చేకూరేది. ఇప్పుడు అధికార పార్టీకి కానీ మిగిలిన ప్రతిపక్షాలకు కానీ ఒక ఆయుధం దొరికింది. బీజేపీ కేంద్రం ప్రభుత్వం రాష్ట్రం పట్ల వివక్ష చూపించినప్పుడు, రాష్ట్రానికి విభజన హామీలు ఏవి నెరవేర్చినప్పుడు ఈ పార్టీలతో పొత్తు పెట్టుకునే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన వెళ్తే వీళ్ళు వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు బీజేపీతో సహా తెలుగుదేశం పార్టీ, జనసేన ప్రజలకు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది. డెఫినెట్ గా ఈ క్వశ్చన్స్ అరేజ్ అవుతాయి. ఈ క్వశ్చన్స్ కు వాళ్ళు ఏం జవాబు చెప్తారని చూడాలి. అయితే ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారి ఒక నోట్ ప్రకటన చూశాను. అంటే 2 రోజుల్లో రాష్ట్రానికి సంబంధించి బీజేపీ ప్రకటన చేసే అవకాశం ఉంది. సో బీజేపీ ఏ ప్రకటన చేస్తుంది అనేది చూడాలి. ఈ 370 లేదా 400 పార్లమెంట్ సీట్లు టార్గెట్ గా దేశంలో నడుస్తున్నటువంటి బీజేపీకి ఇక్కడ 6 లేదా 5 పార్లమెంట్ సీట్లు ఇస్తే మిగతా వాళ్ళు ఈ 370 స్థానాలు సాధించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. సో బీజేపీకి ఏదో విధంగా ఇది అడ్వాంటేజ్ అవుతుంది. ఈ పొత్తు కనీసం అందులో 4 గెలిచినా 5 గెలిచినా మిగిలిన తెలుగుదేశం పార్టీ తరఫున వచ్చే ఎంపీలు కూడా ఎన్డీఏలో చేరుతారు. కాబట్టి అలాగే జనసేన 2 పోటీ చేస్తుందా 3 పోటీ చేస్తుందా అనేది పార్లమెంట్ స్థానాలకి ఇంకా క్లారిటీ లేదు. అంటే ఇప్పుడు మీరు రఫీ గారు కాన్వర్సేషన్ విన్నారా? రఫీ గారు చెప్పడం ఏంటంటే వాళ్ళ అధినేత టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు, 6 అసెంబ్లీ 6 ఎంపీ 6 అన్నట్టుగా ఆయన చెప్పారు. ఈ మొత్తం పొత్తులో నష్టపోయింది జనసేన. అన్నిటికీ గతంలో కేవలం 24 సీట్లే తీసుకొని తెలుగుదేశం పార్టీకి త్యాగం చేసింది జనసేన. ఇప్పుడు బీజేపీ కారణంగా ముందు 3 పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయాలనుకున్న జనసేన ఇప్పుడు 2 పార్లమెంట్ స్థానాలకే పోటీ చేయబోతుంది అనేది చెప్తున్నారు. సో మళ్ళీ ఒక పార్లమెంట్ స్థానం నష్టపోయింది. అదేవిధంగా 24 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేయాలనుకున్న జనసేన బీజేపీ 6 కన్నా కనీసం 2-3 అసెంబ్లీ స్థానాలు ఎక్కువ అడిగితే అది కూడా జనసేనకి కోత పడుతుంది, కానీ తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం కోత పడదు. సో ఓవరాల్ గా ఈ పొత్తులో ఈ నష్టపోయింది జనసేన అని చెప్పాలి. సీట్ల పరంగా నష్టపోయింది జనసేన అని చెప్పాలి, ఓట్ల పరంగా నష్టపోయేది తెలుగుదేశం పార్టీ. సో దీనివల్ల అధికార వైసీపీకి కూడా అడ్వాంటేజ్ డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పటికే వైసీపీతో పూర్తిగా ఉన్నటువంటి కొన్ని వర్గాలు ఏవైతే ఉన్నాయో, మైనారిటీస్ కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ, ఈ వర్గాల్లో అర్బన్ పాపులేషన్ ఎంతో కొంత ఒకవేళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది అని భావిస్తే ఆ వ్యతిరేకత ఉన్న వర్గం కూడా ఇప్పుడు బీజేపీతో తెలుగుదేశం పార్టీ పొత్తు కారణంగా మళ్ళీ తిరిగి వైసీపీ వైపు వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో ఈ పొత్తు వలన ఎక్కువగా నష్టపోయేది టీడీపీ, ఎక్కువగా లాభపడేది బీజేపీ, త్యాగం చేసింది జనసేన, ఎంతో కొంత లాభపడేది అధికార వైఎస్ఆర్సీపీ. ఓకేనండి, ఒక్కసారి రఫీ గారితో మాట్లాడదాం. రఫీ గారు విన్నారు కదా కాన్వర్సేషన్ అందరిది కూడా. సో ముఖ్యంగా మీరు ఓట్ల రూపంలో నష్టపోయేది మీరే అని అంటున్నారు. అది ఊహించుకొని చెప్తున్నటువంటి అంశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు ఉన్నటువంటి ఎజెండా ఏంటంటే, లక్ష్యం ఏంటంటే
వైసీపీని అధికారానికి దించేయాల, వైసీపీ పరిపాలనకి అంతం పలకాలి, జగన్మోహన్ రెడ్డి అరాచకాన్ని పాతి పెట్టాల. అది ఎవరు చేయగలరు? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ చేయగలదు. ఆయన ఈ 2 పార్టీలతో ఒక మిత్రపక్షాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వైసీపీకి 50% ఓట్లు వచ్చినాయంటే పోయినసారి ఒకసారి ఛాన్స్ అనేటువంటి దాని మీద తటస్థులుగా ఉన్నటువంటి 20% ఓటర్లు వైసీపీకి ఒక ఛాన్స్ ఇచ్చారు. కాంగ్రెస్కు ఉన్నటువంటి 30% ఓటు బ్యాంకు వైసీపీకి ట్రాన్స్ఫర్ అయింది. తటస్థులుగా ఉన్నటువంటి 20% ఓటర్లు వైసీపీకి ఒక ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ 20% తటస్థులు వైసీపీ వైపు లేరు. వైసీపీకి ఓటేసి పొరపాటు చేశాం, ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయింది, నీళ్లు రానిటువంటి వెలిగొండ లాంటి ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ కాని ప్రాజెక్ట్ కూడా నేను ఓపెన్ చేశానని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్ని ఓ మూల పడేసి దానికి మళ్ళీ ఏదో శంకుస్థాపన చేసి ఇలాంటి మాయ చేస్తూ ఉన్నాడు. కాబట్టి రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలిగినటువంటి నాయకుడు చంద్రబాబు. కాబట్టి ఎవరితో పొత్తు పెట్టుకున్నా మనం చంద్రబాబుని సపోర్ట్ చేయాలనేటువంటి మూడు ప్రజల్లోకి వచ్చింది. ఆ వేవ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మైనారిటీస్లో కూడా అధిక భాగం ఆ వేవ్ వైపుకే వెళ్ళిపోతారు. ఎందుకంటే 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీలు, ముఖ్యంగా మైనార్టీల్లో 90% చేతి వృత్తులు చేసుకునేటువంటి వ్యక్తులు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళకు ఉపాధి పోయింది, మనీ సర్క్యులేషన్ పోయింది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. టిట్కో గృహాలు కూడా అలాట్ చేసుకోకుండా బ్యాంకులకి కిస్తీ కట్టేటువంటి దుస్థితిలోకి వెళ్ళిపోయారు. కాబట్టి చంద్రబాబు నాయుడు పాలన మనకు కావాలి. ఆయన ఎవరితో అయినా పొత్తు పెట్టుకోనేమండి. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, మనకి చేతి నిండా పని దొరుకుతుంది, మన పొట్ట కూటికి ప్రాబ్లం ఉండదు, పొట్ట నిండుతుంది. ఆయన 2014-2019లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పటికి కూడా మైనార్టీస్కి, ముస్లిమ్స్కి, ఈ రాష్ట్రంలో క్రిస్టియన్స్కి ఎటువంటి నష్టం జరగలేదు. కాబట్టి ఆయన మనల్ని కాపాడుతాడు, మాకు అండగా నిలబడతాడు, మా అవసరాలు తీరుస్తాడు, మా మనోభావాన్ని గౌరవిస్తాడనేటువంటి అభిప్రాయం ముస్లిం మైనార్టీల్లో కూడా అధికంగా ఉంది. ఆ విషయంలో వాళ్ళందరూ కూడా కన్విన్స్ అవుతా ఉన్నారు. పొత్తు ఇవాళ రాత్రి కుదిరింది కాదు, దాదాపు 6 నెలల నుండి ఈ చర్చ జరుగుతూనే ఉంది. మేము రేపు ఒక మైనార్టీ మీటింగ్ అటెండ్ చేయడానికి నేను వెళుతున్నాను. నేను అనేక జిల్లాల్లో మైనార్టీ మీటింగ్లో అటెండ్ చేస్తూ వస్తున్నాను. నేను ఎంఎస్ షరీఫ్ గారు మేమందరం కూడా మైనార్టీలు ఒకటే చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలి, ఆయన పరిపాలన వస్తే మా అందరికీ బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం. ఇక 4% ఓటు బాగుండటం అంటే ఏం బాగుంటుందని మీ దగ్గర వాళ్ళు మాట్లాడుతున్నారు. మైనారిటీస్ ఏమంటారు మైనారిటీలందరూ కూడా మీ దగ్గర చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది ప్రభుత్వం అని అడుగుతున్నారంటున్నారు కదా, ఏం మాట్లాడుతున్నారు? పర్టికులర్ ఏ పాయింట్స్ మాట్లాడుతున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే ఉపాధి అవకాశాలు బాగుంటాయి, ఇసుక ఫ్రీగా ఇస్తాడు, ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది, ఆయన చెప్పినటువంటి సూపర్ 6 కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఇవ్వడం కానీ, తల్లికి వందనం పేరు మీద 3 పిల్లల్ని, 3 పిల్లల్ని సంవత్సరానికి 15,000 ఇచ్చి చదివించడం కానీ, ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, యువకులకి ఉద్యోగ అవకాశాలు కానీ, పరిశ్రమలు తీసుకురావడం కానీ, నిరుద్యోగ భూతి ఇవ్వడం కానీ, మహిళలకి పార్టీ ప్రచార కార్యక్రమాలు ఎందుకండి? పొత్తులకు సంబంధించి ఎందుకు పొత్తులు పెట్టుకున్నారో, పొత్తుల్లో ఆంధ్రప్రదేశ్ ఒరిగేది ఏంటో అది చెప్పండి సార్. బహుశా ఐ థింక్ కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి వ్యక్తి అనుకుంటాను నేను. మీరు అటువంటి దాన్ని కోసం మాట్లాడుతుంటూ మీరు మాట్లాడితే నేను మాట్లాడలా, మీకు టర్న్ వస్తుంది, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి. నేను మాట్లాడడానికి ఎట్లా అవుద్ది? మీరు ఇలాగే అడ్డు తగిలితే మీరు మాట్లాడేటప్పుడు నేను అడ్డు తగులుతా. ఇది డిబేట్. డిబేట్ కాదు సార్, పార్టీ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. పొత్తుల కోసం మాట్లాడుతున్నప్పుడు పార్టీ పొత్తుల కోసం మాట్లాడుతున్నా పార్టీ చెప్పడానికి ఏముంది? ఆమె అడిగిన ప్రశ్నకి జవాబు చెప్తాను. ఎందుకు మైనార్టీలు సపోర్ట్ చేస్తారంటే ఈ విషయాల మీద
చంద్రబాబు నాయుడు గారు వస్తే ఈ ఓకేనండి, విషయాలన్నీ ఓకే. మాకు వస్తాయి జగన్మోహన్ కాబట్టి రెడ్డి కుటుంబంలో ఎంతమంది ఉన్నా మేము- కానీ ఒక్క ఆడపిల్ల మగపిల్ల ఎవరైనా ఒక్క పిల్లకి మాత్రమే 15,000 ఇస్తానన్నారు అమ్మఒడిలో. మీరు అలా కాదు, అది 12,000 ఇస్తారు. మేము మీరైతే ముగ్గురున్నా సరే ముగ్గురికి 45,000 ఇస్తా ఇస్తామని అంటున్నారు. చెప్పాం. ఓకే, చూద్దాం. కాబట్టి ఈ రకమైనటువంటి మేళ్లు జరుగుతాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రావాలనేటువంటి అభిప్రాయం ముస్లిం మైనార్టీలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు పాలన కావాలనే అభిప్రాయం ముస్లిం మైనార్టీలో ఉంది. రఫీ గారు టైం తక్కువ ఉంది, తులసిరెడ్డి గారితో మాట్లాడదాం. తులసిరెడ్డి గారు విన్నారు కదా రఫీ గారు చెప్పింది, మైనారిటీలందరూ కూడా వాళ్ళ పక్షానే ఉన్నారు అని ఆయన అంటున్నారు. ఇక్కడ మేడం గారు అధికార పార్టీకి ఇవ్వట్లేదు మీరు కూడా నెక్స్ట్ మీరేనండి. నెక్స్ట్ మీదే మా రాష్ట్రానికి ఆయన కొత్త కూడా తొందరపడుతున్నారు. కొత్త కాదు సార్, మీరు చెప్పేదానికి సమాధానం చెప్పాలి కదా. నేను కూడా మీకు అడ్డు తగులుతాను, ఆగండి ఇప్పుడు మీరు మాట్లాడేది. అమ్మా, రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీల్లో నంబర్ 1 బీజేపీ, నంబర్ 2 వైకాపా. నంబర్ 1 బీజేపీ. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించి సంజీవన్ అంటే ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిరోధకాలు ఇచ్చింది, కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది, దుగరాయపట్నం ఓడరేవు ఊసేయలేదు, పోలవరం ప్రశ్నార్థకమైంది, విశాఖ మెట్రో లేదు, విజయవాడ మెట్రో లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, విశాఖ చిన్న ఇండస్ట్రియల్ కారిడార్ లేదు, కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ లేదు. ఇవన్నీ కాక ఇవి చాలక ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును అమ్మాలనే ప్రయత్నం చేసింది బీజేపీ. కాబట్టి 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూషన్ 10 ఏళ్ళైంది, ఇంకా రాలేదు. కాబట్టి బీజేపీ రాష్ట్రానికి, మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏమో కానీ ఈ రాష్ట్రంలో నంబర్ 1 ద్రోహం చేసిన పార్టీలో బీజేపీ వస్తుంది. నంబర్ 2 వైకాపా. రాష్ట్ర ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా, అరాచక ఆంధ్రప్రదేశ్ గా, మాఫియా రాజ్యంగా, మధ్యాంధ్రప్రదేశ్ గా, జూదాంధ్రప్రదేశ్ గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్ గా ఎన్ని విధాలుగా చేయాలనో అన్ని విధాలుగా చేసింది. కానీ నంబర్ 1 బీజేపీ. కాబట్టి నంబర్ 2ను ఓడించేదానికి నంబర్ 1తో కలుస్తామంటే ఎట్లా మా ప్రజలు అంగీకరిస్తారు? నంబర్ 1 ద్రోహిని వచ్చేసి కలుపుకొని మేము నంబర్ 2ను చేస్తామంటే నంబర్ 1 వచ్చేసి నంబర్ 2ను కలుపుకొని నంబర్ 1 అంటే అర్థం ఉంది, కానీ నంబర్ 1 కలుపుకొని నంబర్ 2 చేస్తే తులసిరెడ్డి గారు చిన్న మాట మీరే అనుకోవాలండి. మేము 145 సీట్లు పోటీ చేస్తున్నాం, బీజేపీ 6 సీట్లు పోటీ చేస్తుంది. 6 సీట్లు పోటీ చేసే బీజేపీ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వాళ్ళు ఏం చేయలేరు. చంద్రబాబు నాయుడు గారు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మెజార్టీ సీట్లు మేము పోటీ చేస్తున్నాం 175లో. మా మీద 6 సీట్లు పోటీ చేసే వాళ్ళు మా విధానాలను వాళ్ళేం అట్టుకోరు. మేము ప్రజల పక్షాన, ప్రజల అవసరాలకి, రాష్ట్ర అవసరాలకి మేము స్వతంత్రంగా మేము నిర్వహిస్తాం. వాళ్ళు మైనర్ పార్ట్నర్స్ ఏమి చేయలేరు. గతంలో కూడా మీరు చూశారు. అంటే బీజేపీని మైనర్ పార్ట్నర్స్ అంటే సీట్ల విషయంలో మీరు అని ఉండొచ్చు, కానీ రఫీ గారు ఆ కేంద్రంలో వాళ్ళ సపోర్ట్ కోసమే కదా ఇప్పుడు మీరు రాష్ట్రంలో వాళ్ళకి. నేను ఇందాకే చెప్పాను, ఎన్నికలకు ముందు వైకాపా చేసే అరాచకాలని కంట్రోల్ చేయడం అది చాలా మాకు గెలవడానికి మాకు చాలా ఇంపార్టెంట్ విషయం. అది గెలుపు తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య. తులసిరెడ్డి గారికి కూడా తెలుసు మేము ఏ పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ చేయాలనుకుంటున్నామో ఆయన తెలుసు. కాకపోతే కాంగ్రెస్ ప్రతినిధిగా మా నిర్ణయాన్ని ఆయన స్వాగతించలేదు. గతంలో 2014, 2019లో చంద్రబాబు నాయుడు గారు స్వతంత్రంగానే నిర్ణయాలు తీసుకున్నాడు బీజేపీ పార్ట్నర్ గా ఉన్నప్పటికీ కూడా. ఒక్క నిమిషం, తులసిరెడ్డి గారు ఏమంటారు చూద్దాం. ఈ ఓవరాల్ పరిణామం చూసినప్పుడు రేపు త్రిముఖ పోటీ ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో త్రిముఖ పోటీ. 1 ఇండియా, 2 ఎన్డీఏ, 3 వైఎస్ఆర్. ఇండియా కూటమిలో కాంగ్రెస్ అండ్ వామపక్షాలు ఉంటాయి. ఎన్డీఏలో వచ్చేసి టీడీపీ, జనసేన, బీజేపీ ఉంటాయి. వైకాపా. ఈ త్రిముఖ పోటీలో, ట్రయాంగులర్ పోటీలో మాకున్న అడ్వాంటేజ్ ఏమంటే బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద ఈ రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది, రెండవది రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు బీజేపీతో పొత్తు లేకుండా ఉండింటే కన్నా టీడీపీ, జనసేన ఆల్రెడీ ఉన్నా కానీ టీడీపీని మెయిన్ గా భావిస్తారు కాబట్టి అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత టీడీపీకి పడేది. ఇప్పుడు ప్రజలు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది.
దానికి తోడు మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్. ఈవెన్ తెలంగాణలో కూడా 10 ఏళ్ళ అధికారం లేదు. అక్కడ ఒకవేళ వాళ్ళకి అనుకూలంగా విభజన జరిగినప్పటికీ అక్కడ కూడా 10 ఏళ్ళ అధికారంలో లేదు. కాబట్టి 10 సంవత్సరాల అరణ్యవాసము ఉభయ తెలుగు రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి మొన్న తెలంగాణలో అయిపోయింది, రేపు ఆంధ్రప్రదేశ్ లో అయిపోతుంది అరణ్యవాసము. కాబట్టి ఈనాడు ప్రజల వాణి చేసి ప్రత్యేక హోదా రావాలి అన్నా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రావాలన్నా, చట్టంలోని అంశాలు అమలు కావాలన్నా ఇది కేంద్రమే చేయాలి. కేంద్రంలో బీజేపీ అన్నా చేయాలి, కాంగ్రెస్ అన్నా చేయాలి. బీజేపీ ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పింది, చేయలేదు. 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చిన ప్రాంతీయ పార్టీలకు ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు. కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ తోనే అనే ఒక అభిప్రాయం ప్రజల్లో మార్పు వస్తుంది. కాబట్టి రేపు అనూహ్యంగా చాప కింద నీరుల ఒక నిశ్శబ్ద విప్లవం, ఏ విధంగా కర్ణాటక ఎన్నికలకు ఫలితాలకు ముందు బీజేపీ బీఆర్ఎస్ పోటీ అనుకుంది, కాంగ్రెస్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వచ్చి కాంగ్రెస్ అధికారానికి వచ్చిందో ఆ విధంగా ఓవరాల్ గా ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూరుతాయి. ఓకేనండి, ఒక్కసారి శివశంకర్ గారు మీ దగ్గరికి వస్తా నేను. ఒక్కసారి వైసీపీ నుంచి వెంకట సత్యం గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. వెంకట సత్యం గారు, విన్నారు కదా, ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలోని అంటే జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్కే పడుతుంది, బీజేపీకి పడే పరిస్థితే లేదు అంటే ఆయన ఉద్దేశం ఓవరాల్ గా రాష్ట్రంలో ఏ పార్టీకి ఎలాంటి లాభం ఉంటుందో తెలియదు కానీ మేమే గెలుస్తాము అని తులసిరెడ్డి గారు అంటున్నారు. దట్ మీన్స్ కాంగ్రెస్. మేడం గారు, పెద్దలందరూ కూడా మాట్లాడేంత నేను ఓపిక విన్నాను. బహుశా రఫీ గారు చెప్పినట్టుగా తులసిరెడ్డి గారు చాలా పెద్దవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నప్పుడు నేను చిన్నవాడినే కాదనట్లేదు. బట్ అనలిస్ట్ గారు చెప్పినట్లుగా ఇది ఇష్టం లేనటువంటి పెళ్లికి సంబంధం కుదుర్చుందని చెప్పడంలో అది అతిశక్తి కాదు. దాంతో పాటు రఫీ గారు చెప్తున్నది, దాంతో పాటు అదే అనలిస్ట్ గారు చెప్పిందని చెప్పాను సార్. సార్ మీరు మాట్లాడలేదు, మీరు మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇందాక నేను మాట్లాడేటప్పుడు మాట్లాడారు, ఎవరికి ఇష్టం లేదు చెప్పండి, ఎవరికి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు, ఎవరికి ఇష్టం లేదు. ఆ పార్టీలో ప్రతి క్యాడరు చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రతి వాళ్ళు స్వాగతిస్తారు. ఎవరికి ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదు, మీకు ఇష్టం లేదు. రఫీ గారు టైం చాలా తక్కువగా ఉందండి, సత్యం గారిని మాట్లాడే అవకాశం ఇద్దాం, ఆయన మాట్లాడిద్దాం. నేను మాట్లాడుతుంటే ఆయన మాట్లాడాడు. ఓకేనండి, అయితే టైం చాలా తక్కువగా ఉంది. ప్లీజ్ రఫీ గారు ప్లీజ్ సత్యం గారికి ఛాన్స్ ఇద్దాం. మీరు ఎందుకు మాట్లాడారు ఇందాక, మీరు ఎందుకు మాట్లాడారు, మీరు ఎందుకు మాట్లాడారు? రఫీ గారు టైం వేస్ట్ అవుతోందండి, లాస్ట్ కి వచ్చేసింది, కన్క్లూడ్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఒక్కసారి సత్యం గారిని మాట్లాడిద్దాం. నేను ఇందాక అనవసరంగా మాట్లాడి ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నా అని చెప్పి సారీ చెప్పండి, నేను ఆపుతా. నేను మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడాను? నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరికి ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయాన్ని మా పార్టీ కార్యకర్తలు స్వాగతిస్తారు. అందుకనే డిబేట్ లో వచ్చేటప్పుడు ఓపికతో కూర్చోవాలా. శివశంకర్ గారితో మాట్లాడదాం ఒక్కసారి. శివశంకర్ గారు ఒక్కసారి మీరు మాట్లాడండి. శివశంకర్ గారు అంటే మీరు మధ్యలో మాట్లాడి అవకాశాన్ని పాడు చేసుకున్నాం. సత్యం గారు, రఫీ గారు ప్లీజ్ ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మాట్లాడతాం శివశంకర్ గారు. మాట్లాడాలా, నీకు టర్న్ వచ్చినప్పుడు నువ్వు మాట్లాడాలా. నేను మాట్లాడేటప్పుడు అడ్డు తగిలావు కాబట్టి నేను ఇందాకే చెప్పాను, నువ్వు మాట్లాడేటప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మా పార్టీ కార్యకర్తలు స్వాగతిస్తారు. ఏదైనా డిబేట్ లో వచ్చినప్పుడు పాటించాలా. టైం లేదు, టైం అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో చూశారు కదండి, బీజేపీ టీడీపీ జనసేన పొత్తుకు సంబంధించి పొత్తు ఉంటుందని ఒక క్లారిటీ వచ్చింది అఫీషియల్ గా. జేపీ నడ్డా కూడా ఈ మేరకు ట్వీట్ చేశారు అండ్ లేఖ కూడా విడుదల చేశారు. ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఇంకా అఫీషియల్ గా ఒక నంబర్ రావాల్సి ఉంది, ఎవరికి ఎన్ని సీట్లు అనేది రకరకాల స్పెక్యులేషన్స్ ఉన్నప్పటికీ కూడా. అయితే అంతవరకు మాత్రం రఫీ గారు ఇంతకుముందు టీడీపీ నుంచి మాట్లాడిన ఆ పర్సన్, టీడీపీ నేత ఏమంటున్నారు అంటే, మా నేత అంటే చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో ఎంపీ సీట్స్ ఒక 6,
ఎమ్మెల్యే సీట్స్ ఒక 6, 2 కూడా 6 బీజేపీకి ఇస్తున్నట్టుగా ఆయన వాళ్లతో చెప్పినట్టుగా రఫీ గారు ఇప్పుడు మనకి డిబేట్లో మాట్లాడుతున్నారు. సో మున్ముందు చూడాలి మరింత అఫీషియల్గా ఎలాంటి స్టేట్మెంట్స్ వస్తాయి అనేది. ఇది ఇవాల్టి క్వశ్చన్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.